హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఫర్మెంటేషన్ మరియు ఇమ్యూనో డయాగ్నోస్టిక్ అనే చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫర్మెంటేషన్ అంటే మనందరికీ తెలుసండి, పులియబెట్టడం. బేసిక్గా ఫర్మెంటేషన్ని మనం రోజువారీ పద్ధతిలో కూడా వాడుతూ ఉంటాము. బేసిక్ చెప్పాలి అంటే పెరుగు తోడేయడం కూడా ఒక టైప్ ఆఫ్ ఫర్మెంటేషన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫర్మెంటేషన్? ఫర్మెంటేషన్ వల్ల లాభాలేంటి, ఫుడ్ ఫర్మెంటేషన్ వల్ల జరిగేటటువంటి లాభాలేంటి, నష్టాలేంటి అనే దాని మొత్తం కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. సో ఫర్మెంటేషన్ ఇస్ ద ప్రాసెస్ ఇన్వాల్వింగ్ బయోకెమికల్ యాక్టివిటీ. ఏంటండి? ఒక బయోకెమికల్ యాక్టివిటీ అంటే ఒక లివింగ్ క్రీచర్ ద్వారా జరిగేటువంటి ఒక కెమికల్ చేంజ్. అది బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆఫ్ ఆర్గానిజం డ్యూరింగ్ దేర్ గ్రోత్. ఓకే, ఈ యొక్క ఆర్గానిజం తను ఎదుగుతున్న సమయంలో తను సెక్రీట్ చేసేటటువంటి కెమికల్స్ ద్వారా జరిగేటటువంటి మార్పులు, డెవలప్మెంట్ అండ్ రిప్రొడక్షన్, ఈవెన్ సెన్సెన్స్ అండ్ డెత్. ముసలితనంలో తను చనిపోయేటప్పుడు, తను రిప్రొడ్యూస్ చేసేటప్పుడు, తను ఎదిగేటప్పుడు, అంటే ఆ ఒక మైక్రో ఆర్గానిజం యొక్క ప్రతి స్టేజ్, అది మైక్రో ఆర్గానిజం కావచ్చు, పెద్ద ఎనిమల్ కూడా కావచ్చు. సో బై యూజింగ్ దాట్ ఆర్గానిజం what we do is called is fermentation. Fermentation technology is the use of organism to produce food, produce చేస్తాము, ఫార్మాస్యూటికల్స్ ప్రొడ్యూస్ చేస్తాము, ఆ తర్వాత ఆల్కహాలిక్ బెవరేజెస్ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాము ఆన్ ఎ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ బేసిస్. ఫర్మెంటేషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? The basic principle involved in the industrial fermentation technology is that organisms are grown under suitable conditions by providing raw materials meeting all the necessary requirements such as carbon, nitrogen, salt, trace elements and vitamins. ఏం చేస్తున్నాం ఇండస్ట్రీస్లో ఈ యొక్క మైక్రో ఆర్గానిజంని, లేదంటే మనకి ఫర్మెంటేషన్కి ఉపయోగపడేటటువంటి ఆర్గానిజంని మనము కావలసిన పదార్థాలతో కలిపేసి వేసి ఆ యొక్క ఆర్గానిజం ఎదుగుదలకు అవసరమైనటువంటి ప్రతి న్యూట్రియంట్ సప్లై చేయడం ద్వారా ఆ ఆర్గానిజం చేసేటటువంటి బయాలజికల్ ప్రాసెస్లో మనకి కెమికల్స్ ప్రొవైడ్ అవుతాయి. తద్వారానే మనం ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తాం. సింపుల్గా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, మీకు ఇప్పుడు బీవరేజెస్లో మీరు ఏం చేస్తారంటే బేసికల్లీ బార్లే గింజలతో కూడా మనకి బీవరేజెస్ తయారవుతుంటాయి. ఈ బార్లే గింజ ఏదైతే ఉందో అండి, చాలా గట్టిగా ఉంటుంది, అది తిన్నా కానీ తొందరగా అరగదు. సో ఈ అరగదు, మరి ఇది ఇంత హెవీగా ఉంది అన్నప్పుడు మనకి ఆల్కహాల్లో మేజర్గా ఉండేటి ఏంటండి? షుగర్ క్వాంటిటీ, షుగర్స్. ఓకే, ఈ షుగర్స్ అనేటివి ఆ యొక్క బార్లే గింజల నుంచి బయటికి రావాలి. ఎలా వస్తాయి? అప్పుడు మనం ఆ బార్లే గింజలతో సహా కొంత ఈస్ట్ వేసాం, అంటే బతికున్నటువంటి ఒక మైక్రో ఆర్గానిజం వేసాం. ఆ ఈస్ట్ ఏం చేస్తుంది? అది బతకాలి కాబట్టి లోపల ఉన్నటువంటి బార్లే గింజల్ని తినడం మొదలు పెడుతుంది. అది తింటూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? అది సెక్రీషన్ కూడా చేస్తుంది. ఏమవుతుందండి? అక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అన్నీ కూడా, గట్టిగా ఉన్నాయని కూడా సింపుల్ మాలిక్యూల్స్ షుగర్స్ లాగా బయటికి వచ్చేస్తాయి. సో అలా ఈ పదార్థాన్ని దానికి విడగొట్టే ప్రక్రియ ఏదైతుందో that is done in fermentation. The end product formed as a result of metabolism during the lifespan are released into the media which are extracted from, used by human beings and that have a high commercial values. అవి వదిలేసినటువంటి పదార్థాలకి ఎంతో కమర్షియల్ వాల్యూ ఉంటుందన్నమాట. పులియబెట్టడం అని బేసికలీ చెప్పాలంటే మన అంబలి కానీ, అంబలి ఎంత పులిస్తే అంత ఆరోగ్యం అంటారు చూడండి, ఆ విధంగా. The major products of fermentation technology produce economically on a large scale industry basis. మామూలుగా మేజర్ ప్రోడక్ట్స్ ఏంటి అండి? వైన్. ఏవైతే మనం గ్రేప్స్ని పులియబెట్టడం ద్వారా వచ్చిందో, బియర్, ఆ తర్వాత సైడర్ వినిగర్, యాపిల్ సైడర్ వినిగర్ అంటాం మనం. తర్వాత ఎథనాల్, ఏదైతే ఇప్పుడు ఎథనాల్ బేస్డ్ ఎకనామీ లేదా వెహికల్స్లో కూడా, మన కార్లలో కూడా ఫ్యూయల్లకి యూజ్ చేసేటటువంటి ఎథనాల్ దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుందని? ఎథనాల్. ఏవైతే డ్యామేజ్డ్ ఫుడ్ పార్టికల్స్ ఉంటాయో, రైస్ నుంచి వస్తుంది, ఫ్రూట్స్ నుంచి వస్తుంది, వెజిటేబుల్స్ నుంచి వస్తుంది. ఆ తర్వాత చీజ్ ప్రాసెస్లో, ఓకే, ఆ తర్వాత హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసేందుకు, యాంటీబయోటిక్స్ని ప్రొడ్యూస్ చేసేందుకు, కంప్లీట్ ప్రోటీన్స్ని కూడా తయారు చేసేందుకు, విటమిన్స్ని తయారు చేసేందుకు, అలానే ఎంజైమ్స్ని కూడా తయారు చేసేందుకు మనం ఈ ఫర్మెంటేషన్ అనే పద్ధతిని వాడుతూ ఉంటామన్నమాట. సో ప్రోడక్ట్స్ ఆఫ్ ఫర్మెంటేషన్, మామూలుగా ఫర్మెంటేషన్ ద్వారా, పులియబెట్టడం ద్వారా వచ్చేటువంటి అవుట్పుట్స్ని రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చండి. అందులో మొట్టమొదటిది ప్రైమరీ మెటబాలిసిస్ అండ్ సెకండరీ మెటబోలైట్స్.
సో ద ఫర్మెంటేషన్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్ డైరెక్ట్లీ ఇన్ మైక్రోబియల్ మెటబాలిజం, డైరెక్ట్గా మైక్రో ఆర్గానిజంతో ఇంటరాక్ట్ అయ్యి ప్రోడక్ట్ ఇస్తుందో దాని ప్రైమరీ ప్రోడక్ట్ అంటామండి. ఎగ్జాంపుల్ అమైనో యాసిడ్స్, విటమిన్స్ మరియు ఆల్కహాల్. సెకండరీ మెటబాలిట్స్ అంటే ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ నో రోల్ ఇన్ మైక్రోబియల్ మెటబాలిజం, అంటే అసలు మైక్రోబియాలతో ఇంటరాక్ట్ కాకుండా డిఫరెంట్ ప్రాసెస్లో వచ్చేది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాంటీబయోటిక్స్ అనేటివి దాని యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ ద రోల్ ఆఫ్ ఈస్ట్ ఇన్ ఫర్మెంటేషన్. ఓకే, మామూలుగా ఈస్టే కాకుండా బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ యొక్క ఫర్మెంటేషన్ అనే పద్ధతి మై ఫ్రెండ్స్ ఈ రోజుది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మనిషికి తెలిసినటువంటి విద్య. దీన్ని మనం ఎస్పెషల్లీ బేకింగ్ ఇండస్ట్రీలో ఎక్కువ వాడతాం, ఎక్కువగా పొంగేందుకు, ఒదుగు వచ్చేందుకు, ఎస్పెషల్లీ బ్రెడ్లో. ఓకే, దాని విధంగానే మనం బ్రెడ్లో వాడేది ఏంటంటే అది పొంగడానికంటే ఈస్ట్. మరి పెరుగు, పాలు తోడ్పడడానికి, పెరుగు తయారు కావడానికి ఏం వాడతాం? లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్. ఓకే, లేదా లాక్టిక్ బ్యాక్టీరియా అనొచ్చు మనం. అందులో బ్యాక్టీరియా ఉంది, ఇక్కడ ఈస్ట్ ఉంది. మరి ఈస్ట్ యొక్క ఉపయోగాలు ఏంటి? ద ఫస్ట్ డిస్కవర్డ్, ఎవరు డిస్కవర్ చేశారండి? లూయిస్ పాస్చర్ గారు. లూయిస్ పాస్చర్ గారి నెక్స్ట్ మేజర్ డిస్కవరీ ఏంటండి? నెక్స్ట్ మేజర్ డిస్కవరీ అంటే పాస్చరైజేషన్ ఆఫ్ మిల్క్. పాస్చరైజేషన్ ఆఫ్ మిల్క్. పాస్చరైజేషన్ టెక్నిక్ అంటే ఏంటండి? మిల్క్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజం చంపేందుకు పాలని వెంటనే వేడి చేస్తాం చూడండి పొద్దున్నే, దట్ ఈస్ నథింగ్ బట్ పాస్చరైజేషన్. దాంట్లో ఉన్న హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజంని చంపేసి దాంట్లో అవసరం ఉన్న వాటిని తీసుకోవడం. So it is capable of breaking down the sugar into alcohol in fermentation process. Yeast యొక్క మేజర్ ఏమేంటండి? బ్రేకింగ్ డౌన్ షుగర్ ఇంటూ ఆల్కహాల్. షుగర్ని ఆల్కహాల్లా మార్చేందుకు అవసరమైందే దాని యొక్క ఇన్పుట్టే మన యొక్క ఈస్ట్ అనమాట. యూస్ టు మేక్ వైన్ ఫ్రమ్ గ్రేప్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఫర్మెంటేషన్? ఫర్మెంటేషన్ వల్ల మనం కలిగేటువంటి లాభాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ బయోటెక్నాలజికల్ ప్రాసెస్, ఆల్కహాల్ ఇండస్ట్రీ ఎదుగుతుంది, అలానే వినిగర్ ఇండస్ట్రీ ఎదుగుతుంది, ఏదైతే మనం అత్యధిక మొత్తంలో బేకరీ ఇండస్ట్రీలో వాడుతూ ఉంటాం. ఓకే, పాలను పగలగొట్టేందుకు కూడా మనకి వినిగర్ కావాలండి. నిమ్మకాయ కూడా ఒక పులుపు లాంటి పదార్థాలు వేస్తే పాలు పగులుతాయి ఉండి, సంథింగ్ లైక్ దాట్. ఆల్ యాంటీబయాటిక్స్ ఆర్ జనరలీ ప్రొడ్యూస్డ్ బై మైక్రోబియల్ ఫర్మెంటేషన్. ఓకే, ఈ యొక్క మైక్రోబ్స్ని ఫర్మెంటేషన్ చేయడం ద్వారా ఎన్నో రకాలైన యాంటీబయాటిక్స్ని మనం ప్రొడ్యూస్ చేయవచ్చు. ఆల్సో యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఫార్మస్యూటికల్. Okay, spelling mistake. Pharmaceutical likes vitamins and syrups. Coupled with rDNA technology. rDNA technology ఏదైతే ఉందో నేను మీకు జీన్ ఎడిటింగ్లో చెప్పాను చూడండి. That rDNA technology can be used in producing products like human. This is human proteins. ఎగ్జాంపుల్ ఇన్సులిన్, గ్రోత్ హార్మోన్స్, అడ్వాన్స్ వ్యాక్సిన్స్ అండ్ హెపటైటిస్ అటువంటి డిఫరెంట్ వ్యాక్సిన్స్ తయారు చేయవచ్చు. అలానే ఇన్సులిన్ కూడా తయారు చేయవచ్చు. ఇన్సులిన్ ఎలా తయారు చేస్తామండి? ఈ కాయిల్ అనే బ్యాక్టీరియాలో ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఇన్సులిన్ అనే జీన్ ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని ఫర్మెంటేషన్ చేయడం ద్వారా మనం ఇన్సులిన్ తయారు చేస్తాం. ఇన్సులిన్ ఎవరు వాడతారు? డయాబెటీస్ పేషెంట్స్. యూజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ చీజ్ అండ్ కర్డ్ అండ్ పికిల్స్. నెక్స్ట్, న్యూట్రిషనల్ వాల్యూస్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్. మరి ఈ ఫర్మెంటేషన్ ద్వారా తిను ఆహారాలు ఏవైతుంటాయో, తినుబండారాలు ఏవైతుంటాయో వాటికి జరిగేటువంటి లాభాలు ఏంటి అంటే, ఫస్ట్ రండి, ప్రొటెక్షన్ ఆఫ్ విటమిన్ సి ఇన్ ఫర్మెంటెడ్ వెజిటేబుల్స్. విటమిన్ సి ఏదైతే ఉందో దాన్ని లాక్ చేసి పెడుతుంది ఈ ఫర్మెంటేషన్, పులియబెట్టడం అనే ప్రాసెస్. అందుకే మీరు ఏవైతే ఆమ్లా ఉంటుందో, రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి ఉంటుందో, లేదంటే నిమ్మకాయ పచ్చడి మనం పెట్టుకుంటాం, చింతపండు పెట్టుకుంటాం, ఈ పచ్చళ్ళు అన్నీ కూడా ఏం చేస్తాయండి? మీ యొక్క విటమిన్ సిని లాక్ చేసి డే టు డే విటమిన్ సి సప్లైని మీకు పెంచుతుంది. అదేవిధంగా మినరల్ ప్రిజర్వేషన్ ఇన్ ఫర్మెంటెడ్ వెజిటేబుల్స్. ఏవైతే పులియబెట్టినటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయో, బ్రైన్ సొల్యూషన్లో నానబెట్టినటువంటి ఫుడ్స్ ఉంటాయో అటువంటి ఫుడ్స్ కూడా ఏం చేస్తాయండి? వాటిలో ఉన్న మినరల్స్ అన్నీ కూడా లాక్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మనకి మినరల్ డెఫిషియన్సీ కూడా జరగదు. ఇంప్రూవ్డ్ డైజెషన్. ఫర్మెంటేషన్ ద్వారా నేను చెప్పానండి ఎగ్జాంపుల్లో, షుగర్స్ బ్రేక్ అయ్యి ఆల్కహాల్ అవుతున్నాయి. సో అవి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్ని బ్రేక్ అయ్యి సింపుల్ కాంపౌండ్స్ తయారవుతున్నాయి. తద్వారా అది ఫర్మెంటెడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో మనం అది తింటే మనకి ఈజీగా అరుగుతుంది. పాలు అరగని వాళ్ళు పెరుగు తింటే చాలా మంచిది అంటూ ఉంటారు. సో పెరుగు అరగడం చాలా ఈజీ పాల కంటే కూడా. నెక్స్ట్, రిడక్షన్ ఇన్ ద నైట్రేట్ కంటెంట్. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఏవైతే పెస్టిసైడ్స్ అంటే నైట్రోజన్ పెస్టిసైడ్స్ అంటామండి, ఈ పెస్టిసైడ్స్ కంటెంట్ కూడా తగ్గుతుంది మనం ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా. ఓకే, సో బెనిఫిషరీస్ ఏంటి? దీనివల్ల లాభాలు ఏంటి? డైటరీ ఎఫెక్ట్స్.
అంటే డైటరీ బెనిఫిట్స్ యాజ్ రిపోర్టెడ్ బై న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ ఎక్స్పర్ట్స్, ఫర్మెంటెడ్ వెజిటేబుల్స్లో హై ఫైబర్ ఉంటుందండి, రిచ్ ఫైబర్. నేను ఇంతకుముందు చెప్పాను విటమిన్స్ అన్నీ కూడా లాక్ అయిపోయి ఉంటాయి, మినరల్స్ అన్నీ కూడా లాక్ అయిపోయి ఉంటాయి. తద్వారా విటమిన్స్ మరియు మినరల్స్ అనేటివి ఎక్కువ క్వాంటిటీస్లో మనం తీసుకోవచ్చు. మెనీ ఇంటెస్టైనల్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ లెస్ కన్జంప్షన్ ఆఫ్ ఫైబర్, ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ ఫుడ్. తక్కువ ఫైబర్ తినడం ద్వారా ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. ఇలా పులియబడినటువంటి ఆహారాలు తినడం ద్వారా చాలా మంచిది కూడా. We are all fully aware regarding the fermentation method and fermentation and industrial significance important in the dietary. మనకు అందరికీ తెలుసు, దాంట్లో ఉన్నటువంటి ఇంకా కొన్ని చూస్తూ ఉందాం. ఓకే, దే హెల్ప్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ ట్యూమర్ ఫార్మేషన్ ఇన్ ద బాడీ డ్యూ టు స్టిమ్యులేషన్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూనిటీ. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. బాడీలో కణితలు ఏర్పడకుండా కూడా అటువంటి ఆహారాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా if taken along with fermented vegetables or fruits in diet lowers the blood serum cholesterol level. బాడీలో కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఏదైతే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ద్వారా ఫర్మెంట్ చేయబడినటువంటి ఆహారం, అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు పెరుగులో దహివడ అటువంటి ఫుడ్ తింటే కూడా అది ఆరోగ్యానికి మంచిది అంటే అది అన్హెల్తీ కానే కాదు. ఒకవేళ మీరు దానిపైన వేరే ఈగలు దోమలు వాళ్ళతో చెప్పలేం, కానీ దహివడ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దానివల్ల కడుపులో డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతూ ఉంటాయి. లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా ఇన్హిబిట్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఇన్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్. ఏంటంటే మనకి హార్మ్ఫుల్ చేసేటివి, మనకి కడుపునంతా ట్యూమర్స్ ఫామ్ చేసేటివి, కడుపులో ఏదైనా రోగాన్ని తీసుకొచ్చేటటువంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఏవైతే ఉంటాయో పెరుగు తినడం ద్వారా వాటిని చంపేయవచ్చు. దాట్స్ వాట్ ఐ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ హియర్. దే రిడ్యూస్ ద గ్రోత్ అండ్ ఎంజైమ్ ప్రొడ్యూస్డ్ బై ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా. ఇంటెస్టైన్లో మన యొక్క ఇంటెస్టైన్ జీర్ణకాశయంలో ఉండేటటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కూడా పెరగకుండా ఆపుతూ ఉంటుంది. దీస్ బ్యాక్టీరియా అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఇఫ్ టేకెన్ యాజ్ ఫుడ్ change the microfloral by eliminating the pathogenic and undesirable organisms in our intestine. ఇది రోజువారీ పద్ధతిలో తీసుకోవాల్సిన మొత్తంలో తీసుకోవడం ద్వారా ఏమవుతుందండి, మన ఇంటెస్టైన్లో ఉన్న హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ మనకి వ్యాధులు కలిగించేటువంటి ఆర్గానిజమ్స్ని కూడా చంపేస్తుంది. కానీ ఫర్మెంటేషన్ పద్ధతిలో కేవలం మంచిగా కాదండి, అప్పుడప్పుడు కొన్ని విష పదార్థాలు కూడా రావడం మొదలు పెడుతూ ఉంటాయి. ఫర్మెంటేషన్ హ్యాస్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో ఫర్మెంటేషన్ వల్ల మనకు జరిగేటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, ఏ నెంబర్ ఆఫ్ అమైన్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ఫర్మెంటేషన్ ఆఫ్ క్యాబేజీ, క్యారెట్ మరియు పెప్పర్ ఏదైతే ఉందో వీటిని ఫర్మెంటేషన్ చేసేటప్పుడు హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ thus their higher concentration cause unpleasant flavor to final product or toxic effect. కొంచెం అది విషంగా కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంజెక్షన్ ఆఫ్ సర్టెన్ అమైన్స్ కెన్ కాజ్ తలనొప్పి రావడం, ఫీవర్స్ రావడం, వామిటింగ్స్ రావడం. సిమిలర్ మైక్రోబయాలజికల్ ఫుడ్ పాయిజనింగ్, హిస్టమిన్, థైరమిన్, ప్యూటర్సిన్ అండ్ క్యాడవెరిన్ ఆర్ నార్మల్లీ నోటీస్ ఇన్ ద ఫర్మెంటెడ్ వెజిటబుల్ ప్రోడక్ట్స్. ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫర్మెంటేషన్ ద్వారా ఫుడ్లోకి చేరే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. డ్యూరింగ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో D- లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుందండి. D- లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా. Form of lactic acid is not assimilated in the body and thus gets eliminated by kidney in the form of salts, which results in the loss of కాల్షియం అండ్ మెగ్నీషియం. ఈ యొక్క లాక్టిక్ యాసిడ్ D- లాక్టిక్ యాసిడ్ ఏదైతే ఉందో అండి కడుపులో అరగదండి. అది అరగదు కాబట్టి కిడ్నీలోకి వెళ్ళి ప్రాసెస్ అవుతుంది. తద్వారా ఏమవుతుందండి, కిడ్నీ దాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేక ఎన్నో మినరల్స్ని టాయిలెట్ ద్వారా వదిలేస్తూ ఉంటుందన్నమాట. So normally D- lactic acid concentration in fermented vegetables is low without having any adverse effect on human health. However, care is needed to restrict the quantity in the meals. ఈ D- లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మామూలుగా ఫర్మెంటేషన్లో 2 బేసిక్ మెథడ్స్ ఉంటాయండి ఫర్మెంటేషన్ చేసే ప్రాసెస్లో. ఒకటి అనెరోబిక్ ఫర్మెంటేషన్, ఇంకోటి ఏరోబిక్ ఫర్మెంటేషన్. అనెరోబిక్ అంటే గాలి మరియు ఆక్సిజన్ తలగకుండా చీకటి రూమ్లో చేసేటువంటి ఫర్మెంటేషన్. ఇంకోటి గాలి తలగడం ద్వారా చేసేటువంటి, అంటే ఆక్సిజన్ సప్లై ద్వారా ఆ ఈస్ట్ని పెంచుతూ చేసేటువంటి ఫర్మెంటేషన్ ప్రాసెస్లో. సో ఒకసారి అనెరోబిక్ అండ్ ఏరోబిక్ ఫర్మెంటేషన్స్ గురించి చూద్దాం. ఏరోబిక్ ఫర్మెంటేషన్ చెప్పాను, ఆక్సిజన్ అవైలబుల్గా ఉంటుంది, ఆక్సిజన్ ఉండడం ద్వారా జరిగేటటువంటి ఫర్మెంటేషన్. మెజారిటీ ఆఫ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్లు ఇవే అవుతుందండి.
సచ్ యాజ్ యాంటీబయోటిక్స్ తయారు చేసే పద్ధతిలో, సింగిల్ సెల్డ్ ప్రోటీన్స్ తయారీలో, ఎంజైమ్స్ అన్నిటివి కూడా ప్రోటీన్స్ అండి. మీరు బేసిక్ బయాలజీ చదివేటప్పుడు ఇవన్నీ నేర్చుకుంటారు. ఓకే, జనరల్ సైన్స్ అనే టాపిక్లో ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ అమైనో యాసిడ్స్ అనేటివి ఈ యొక్క ప్రాసెస్ ద్వారా తయారవుతుంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ఏరోబిక్ ప్రాసెస్ ద్వారా ఏమేమవుతున్నాయండి, మీకు యాంటీబయోటిక్స్ తయారవుతున్నాయి, సింగిల్ సెల్డ్ ప్రోటీన్స్, ఎంజైమ్స్ అండ్ అమైనో యాసిడ్స్. As listed above, the key of these fermentations is the microorganism and raw materials and cultured and nutritional characteristics. ఏమన్నానండి, దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే, నేను నా మైక్రో ఆర్గానిజం ఏదైతే అందులో వేసానో ఏరోబిక్లో, దానికి సరైన ఎన్వైరన్మెంట్ ఉందా, అంటే ఆ ఒక ఈస్ట్కి నేను సరిపడే తిండిస్తున్నానా, అది ఎదిగేందుకు సరైన pH యాసిడ్గా ఉందా, అంటే ఆ యొక్క ఈస్ట్ బతకాలి కదండి, ఎక్కువ యాసిడ్ ఉంటే చచ్చిపోతుంది, తక్కువ యాసిడిక్ ఉండాలి వాటర్ మనది. సో అలా pH లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నానా, దానికి కావాల్సినటువంటి వేడి తేమని నేను ప్రొవైడ్ చేస్తున్నా అనేది కూడా మనం ఈ ప్రాసెస్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. In many of the fruit and vegetable agriculture commodity fermentation, the microorganisms grow at very low moisture levels, whereas in other, contrary to this, it is carried out in very high level moisturized range of 85 to 90 with adequate supply of oxygen. The former is termed as solid state fermentation and later is termed as submerged culture fermentation. ఏమంటున్నారండి, ఇదే ఏరోబిక్ ఫర్మెంటేషన్లో అప్పుడప్పుడు ఈ బ్యాక్టీరియా కానీ ఈస్ట్ కానీ మనం ఏదైతే చేస్తామో అది పెరిగేందుకు అత్యధిక మొత్తంలో మాయిశ్చర్ అవసరం ఉంటుంది. అలాంటి మాయిశ్చర్ అవసరం ఉన్నటువంటి టెక్నిక్ని ఏమంటామండి, సబ్మర్జ్డ్ కల్చర్ ఫర్మెంటేషన్, అంటే నీళ్ళల్లో మునిగినటువంటి ఫర్మెంటేషన్. కానీ వాటర్ ఎక్కువగా వాడినటువంటి ఏదైతే ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఉంటుందో దాన్ని ఏమంటామండి, సాలిడ్ స్టేట్ అంటాం. వాటర్ తక్కువ అంటే సాలిడ్ స్టేట్, ఎక్కువ అంటే సబ్మర్జ్డ్, సింపుల్గా. సో సాలిడ్ స్టేట్ ఫర్మెంటేషన్ గురించి తెలుసుకుందాం. సాలిడ్ స్టేట్ ఫర్మెంటేషన్ రిఫర్స్ టు గ్రోత్ ఆఫ్ మైక్రోఆర్గానిజం ఆన్ సాలిడ్ మెటీరియల్స్ వితౌట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫ్రీ లిక్విడ్. ఫ్రీగా మనం ఏం వాటర్ సప్లై ఏం చేయం ఇందులో. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎకనామికల్ సిన్స్, ఎందుకంటే తక్కువ వాటర్ వాడుతున్నామంటే వాటర్ సప్లై లేని చోట కూడా ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తాం. ఈజ్ యూజ్డ్ అండ్ ఆల్సో డస్ నాట్ రిక్వైర్ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, చాలా ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు, సింపుల్గా చేసేయచ్చు. It is extensive practice in oriental food fermentations, soya sauce తయారీలో, ఓకే, మరియు secondary metabolites such as enzymes, organic acids and compositions. Although solid state fermentation is simpler and less expensive process of growing microorganisms, recovery of final products adds finally to the cost during the downstream process step. However, it is widely followed for food and feed enrichment, food and feed enzymes and production of composting and waste minimization. సింపుల్గా చెప్తున్నా అండి, దీని ద్వారా ఏమవుతుందని, సాలిడ్ స్టేట్ ద్వారా స్టార్టింగ్లో ఖర్చు ఏమి ఉండదు, కానీ ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళా ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ ఈ పద్ధతి ద్వారా మనకి ఫైబర్ అనేది ఎక్కువగా అలానే మిగులుతుంది. సో దాని ద్వారా ఏమవుతుందండి, దాన్ని మనం దేనికి మాన్యూర్ కింద ఎరువు లెక్క కూడా వాడుకునే అవకాశాలు అత్యధికంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ సబ్మర్జ్డ్ కల్చర్లో సింపుల్గా మీకు చెప్పేస్తా అండి. సబ్మర్జ్ కల్చర్ అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని సబ్మర్జ్ కల్చర్ అంటున్నాము. సో ఒక్కసారి దీన్ని మీరు పాస్ చేసుకొని చదవాలండి, డైరెక్ట్ ఎక్స్ప్లెనేటరీ అక్కడే మీకు చెప్పేశాను కాబట్టి. సో నెక్స్ట్ అనెరోబిక్ అండి. అనెరోబిక్ అంటే గాలి తగలకుండా చేసేటువంటి పద్ధతులు అండి. బేసికల్లీ ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో అండి అది అనెరోబిక్ ప్రాసెస్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం. బీవరేజ్ ఇండస్ట్రీ బేసికల్లీ మన బియర్ తయారీలో, మరియు బయోగ్యాస్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తామో అది కూడా ఒక టైప్ ఆఫ్ అనెరోబిక్ కల్చర్. నెక్స్ట్ అసిటోన్ మరియు బ్యూటనాల్ని కూడా మనం అనెరోబిక్ అంటే గాలి తగలకుండా ఆక్సిజన్ ప్రజెన్స్ జీరోగా ఉండే విధంగా చేస్తూ ఉంటాం. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాటిలో వాడే అటువంటి డిఫరెంట్ మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ గురించి కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బియర్ ఇండస్ట్రీలో ఏమేమి వాడతామండి. బియర్ ఇండస్ట్రీలో మనం కార్ల్బర్గ్నిస్ మరియు సెరివిసిఐ, ఓకే, సెరివిసిఐ ప్రొనౌన్సియేషన్లో తప్పుండే సారీ, సెరివిసిఐ అనే రెండు ఈ యొక్క బ్యాక్టీరియాస్ లేదా ఈస్ట్లను వాడుతూ ఉంటాం. So please try to pass and note down this diagram. So next ఇప్పటికి మనం ఫర్మెంటేషన్ కంప్లీట్ చేస్తాం. ఓకే, ఫర్మెంటేషన్ పైన ఇప్పటివరకు అయితే ఎక్స్క్లూజివ్ క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ రాలేదు ఫ్రెండ్స్.
బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ యూ ఇంట్రడ్యూస్ టు ఫర్మెంటేషన్. మీరు కనీసం ఎగ్జామ్లో రేపు 10 మార్కులకు వస్తే దాంట్లో 4-5 మార్కులు వచ్చినా చాలు మనకి. సో నెక్స్ట్ టాపిక్ ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెక్నిక్యూస్. ఏంటండి ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెక్నిక్యూస్? ఇమ్యూనిటీలో ఉండేటువంటి టెక్నాలజీ సైన్స్ ద్వారా డయాగ్నోసిస్ ఎలా చేస్తారు, అంటే డిజీజ్ ఉందా లేదా. మామూలుగా మనకి ఇమ్యూనిటీలో ఏంటండి, యాంటీబాడీ యాంటీజెన్ రియాక్షన్ అవుతూ ఉంటుంది. యాంటీబాడీ యాంటీజెన్ రియాక్షన్ అవుతూ ఉంటుంది. ఒకటి రోగాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది, యాంటీబాడీస్ యాంటీజెన్ ఏం చేస్తుందని రోగాన్ని తేవడానికి ట్రై చేస్తుంది. ఈ రెండింటి మధ్య జరిగేటువంటి రియాక్షన్లోనే మీకు రిజల్ట్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో అదే టెక్నాలజీని యూజ్ చేసి మనం ఇమ్యూనో డయాగ్నోస్టిక్ మెథడ్స్ అనే వాటిని కనిపెట్టడం జరిగింది. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్? డయాగ్నోసిస్ బేస్డ్ ఇన్ యాంటీజెన్ యాంటీబాడీ అని చెప్పా కదా స్టార్టింగ్లో. రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెక్నిక్. ఒక యాంటీజెన్ ఒక యాంటీబాడీ మధ్యలో జరిగేటువంటి ఫైట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రొవైడ్ అయ్యే రియాక్షనే మన ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెక్నిక్. లాభాలు ఏంటి అండి? మామూలుగా డయాగ్నోస్టిక్ బికమ్ ఫాస్టర్ అండ్ చీపర్, త్వరగా ఉంటుందండి. నెక్స్ట్ టెక్నిక్స్ ఏమేమి ఉంటాయండి? ఆర్ఐఏ హెల్ప్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ప్రోటీన్స్ ఇన్ ద సిరమ్ ఈవెన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ పికోగ్రామ్. చాలా చిన్న చిన్న ప్రోటీన్స్ని కూడా మనం కనుక్కోవచ్చు. కరోనా వైరస్ ప్రోటీన్స్ లాంటివి కానివ్వండి అవన్నీ. ఫర్ టెస్టింగ్ కంపాటబిలిటీ ఆఫ్ ఆర్గన్ డోనర్ అండ్ రిసిపియంట్స్, మీకు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. దీని గురించి నేను మీకు వ్యాక్సినేషన్ టాపిక్లో ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేశానండి. కోవిడ్ టైంలో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే టాపిక్ని చాలా ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా చెప్తే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటండి? దీస్ ఆర్ వైట్ బ్లడ్ సెల్స్ విచ్ ఆర్ మోడిఫైడ్ సో దాట్ అవి మీ బాడీలో ఉన్నటువంటి డిజీజ్ని అటాక్ చేసి దాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా చేస్తుంది. మోడిఫైడ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇవి. మోడిఫైడ్ వైట్ బ్లడ్ సెల్స్ సపరేట్ క్లాస్ తీసుకున్నాను దీనికోసం, చూడాలి. ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్లో కూడా కనుక్కునేందుకు మనం ఇదే ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెక్నిక్ని వాడుతూ ఉంటామండి. అంటే సింపుల్గా ఎలా అంటే మీరు బ్లడ్ తీసుకుంటారు, దాంట్లో ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియానో వైరస్నో దాంట్లో ఇట్లా చుక్కలేస్తారు. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అనేది ఒక డిఫరెంట్ పద్ధతుల్లో గడ్డకడుతుందండి. ప్రతి బ్లడ్ గ్రూప్ సేమ్ ప్యాటర్న్లో గడ్డకట్టదు. ఒక్కొక్క బ్లడ్ గ్రూప్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది గడ్డకట్టడంలో. ఆ గడ్డకట్టే ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు ఒక బ్లడ్ గ్రూప్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అది బి పాజిటివా, ఓ నెగిటివా, అదా ఇదా అని ఏదైనా కూడా. సో ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెక్నిక్స్లో మీకు మధ్యకాలంలో విన్నటువంటి మేజర్ ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇమ్యూనో ఎలక్ట్రోఫోరోసిస్ అనే ఒక టెక్నిక్, అగ్లూటినేషన్ అనే టెక్నిక్, VDRL అనే టెక్నిక్, నెక్స్ట్ కాంపోనెంట్ ఫిక్సేషన్ టెస్ట్, రేడియో ఇమ్యూనో అసే RIA అనే టెక్నిక్, ఫ్లోరోసెంట్ యాంటీబాడీ టెక్నిక్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎలిసా టెస్ట్, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసే. కోవిడ్ టైంలో చాలా విన్నారండి దీని గురించి. ఇదే ఎలిసా టెస్ట్ని మనం దేనికోసం ఉపయోగిస్తామండి? HIV AIDS-ని కూడా క్లియర్గా తెలుసుకునేందుకు మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఫస్ట్ VDRL అనే టెక్నిక్, దట్ ఈస్ కాల్డ్ వెనిరల్ డిజీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టెస్ట్. వెనిరల్ డిజీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టెస్ట్. ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జాక్ట్గా ఏ స్టేజ్లో ఉందో కనుక్కోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ డిటెక్టింగ్ సిఫిలిస్ అనేది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అండి, బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ద బ్లడ్ సీరమ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద గ్లాస్. ఈ టెక్నిక్ ఎలా అవుతుందంటే మామూలుగా బ్లడ్ తీసుకుని ఒక గ్లాస్లో పెడతాం అండ్ ద VDRL యాంటీజెన్ ఈజ్ అప్లైడ్. ఓకే, వెనరల్ డిజీజ్ యాంటీజెన్ అనేది అప్లై చేస్తాం. అంటే ఆ డిజీజ్ యాంటీజెన్ అప్లై చేస్తే అప్పుడు వెంటనే ఏం చేస్తున్నాం, మన బ్లడ్లో ఎప్పుడైనా ఏదన్నా రోగం వచ్చినప్పుడు మన బ్లడ్లో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ అటాక్ చేస్తాయి కదా, అదేవిధంగా మన బ్లడ్లో ఉన్న యాంటీబాడీస్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ సిఫిలిస్, మనకి రోగాలు ఉంటే దానికి సంబంధించిన యాంటీబాడీస్ ఖచ్చితంగా ఉంటాయి మన బ్లడ్లో. ద VDRL యాంటీజెన్ ఈస్ అగ్లూటినేటెడ్ బై యాంటీబాడీస్ ఇన్ ద సిరమ్ అండ్ ఫోలిక్యూల్స్ కెన్ బి అబ్జర్వ్డ్ ఆన్ ద గ్లాస్. ఏమవుతుందండి, ఈ యాంటీబాడీపై యాంటీజెన్ అతుక్కొని గడ్డలు కట్టడం మొదలు పెడుతుంది. సో ఆ గడ్డలు కట్టే పద్ధతినే వైరల్ డిజీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టెస్ట్ అనేసి అంటూ ఉంటాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఈజ్ immunoelectrophoresis. What exactly does this immunoelectrophoresis does?
The serum proteins are first separated by electrophoresis. మామూలుగా సెంట్రిఫ్యూజ్లో ఎలక్ట్రోఫోరోసిస్ ద్వారానో ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారానో సిరంలో ఉన్న ప్రోటీన్స్ అనేటివి మనం సపరేట్ చేసామండి. ఆ తర్వాత ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా అగార్ ప్లేట్లో వేసామన్నమాట. అగార్ ప్లేట్ అంటే మీకు మామూలుగా జెల్లీ లాంటి ఒక ప్లేట్లో వేసాము. దెన్ యాంటీబాడీస్ స్పెసిఫిక్ టు ద డిజైర్డ్ యాంటీజెన్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ద ప్లేట్. ఓకే, ఇందులో ఉన్న యాంటీబాడీస్ని యాడ్ చేస్తామన్నమాట. So if the antigens really occur, then the antigen antibody reaction occur in the form of precipitation. అందులో నుంచి ఏమొస్తుందండి, కొంచెం తేమ రావడం మొదలు పెడుతుంది అనమాట. ఆ లిడ్ పైన కనుక తేమ ఉంటే then we know that the person is affected. ఓకే, ఎగ్జాంపుల్ టు ఐడెంటిఫై ప్రోటీన్ ఇన్ ద యూరిన్. యూరిన్ శాంపుల్స్లో డిఫరెంట్ ప్రోటీన్స్ ఉండడం వలన వీ కెన్ సే దట్ పర్సన్ ఈస్ ఎఫెక్టెడ్ బై డిఫరెంట్ డిజీజెస్. నెక్స్ట్ అగ్లూటినేషన్ టెస్ట్. అగ్లూటినేషన్ టెస్ట్ అంటే క్లమ్స్ ఫామ్ అవ్వడం, అతుక్కుపోయి మొత్తం కూడా మీకు గడ్డలు కట్టిపోవడం అనమాట. విజిబుల్ క్లంపింగ్ ఆఫ్ సెల్స్ టేక్ ప్లేస్ డ్యూ టు రియాక్షన్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ. బేసికలీ ఏ టెస్ట్లో ఉపయోగపడుతుందండి, మీకు టైఫాయిడ్ టెస్ట్లో బ్లడ్ గ్రూప్ టైప్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ అగ్లూటినేషన్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. బేసికలీ మీరు రాయాల్సింది ఒకటే అండి ఇమ్యూనో డయాగ్నోసిస్లో, ఇట్ ఈస్ ఎ రియాక్షన్ బేస్డ్ ఆన్ యాంటీజెన్ యాంటీబాడీ. తర్వాత ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏమైనా ఉందంటే RIA టెక్నిక్ ఆర్ రేడియో ఇమ్యూనో అస్సే. ఓకే, రేడియో ఇమ్యూన్ అరే. సో ఇన్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఆర్ యూస్డ్ ఫర్ క్వాంటిటేటివ్ మెజర్మెంట్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ హార్మోన్స్. ఏంటంటే ఇందులో మనం కొంత రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ని యూజ్ చేస్తామండి. ఏంటంటే క్వాంటిటీ ఎంత పర్సెంట్ ఈ వ్యాధి అనేది ఉంది అని తెలుసుకోవడానికి. కెన్ ఈవెన్ మెజర్ యాంటీజెన్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్, దట్ ఈస్ పీకోగ్రామ్. అతి చిన్న క్వాంటిటీస్ 10⁻⁶లో ఉన్నా కూడా, అంటే చాలా చిన్న క్వాంటిటీస్ ఆఫ్ ఉన్నటువంటి మీకు యాంటీజెన్స్ కూడా లెక్కబెట్టి చెప్పగలదు. ఓకే, నెక్స్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎండోక్రోనాలజీ డిటెక్షన్ ఆఫ్ హెపటైటిస్ బి యాంటీజెన్. మామూలుగా మీకు హెపటైటిస్ బి ఒక ఉందా లేదా అని టెస్టింగ్లో ఈ యొక్క రేడియో ఇమ్యూనో అస్సే అనే టెక్నిక్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఎలిసా టెస్ట్. వాట్ ఈస్ ఎలిసా అండి? ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే. ఓకే, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే అంటామండి. ఇందులో కూడా RT-PCR అటువంటి టెస్ట్లే చేస్తూ ఉంటాము. బేసికలీ ఇది HIV AIDS కోసం, ఇప్పుడు ప్రజెంట్లీ కరోనా వైరస్ డిటెక్షన్ కోసం కూడా ఈ కిట్స్ వాడుతూ ఉంటాం. యూజ్ ఫర్ క్వాంటిటేటివ్ డిటర్మినేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ యూజ్డ్ ఇన్ డిటెక్షన్ ఆఫ్ HIV AIDS. నెక్స్ట్ సో వైడల్ టెస్ట్ అండి. వైడల్ టెస్ట్ మామూలుగా టైఫాయిడ్ వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం. ఒక స్ట్రిప్ పైన ఉంటుంది. ఇందులో కూడా అగ్లూటినేషన్ అకర్స్ బిట్వీన్ యాంటీజెన్ యాంటీబాడీ, గడ్డలు కట్టడం. ఇప్పుడు టైఫాయిడ్ టెస్ట్ కానీ HIV టెస్ట్ కానీ మామూలుగా మనకి చిన్న స్ట్రిప్స్లో కూడా చేస్తూ ఉంటాము. ఓకే, దెన్ ర్యాపిడ్ యాంటీబాడీ డిటెక్షన్ టెస్ట్ వైడ్లీ యూస్డ్ డ్యూరింగ్ COVID-19 టు ఫైండ్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈజ్ హ్యావింగ్ IgM IgG antibodies developed against SARS-CoV-19. Above test is based on IDT, that is IDT test అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడతో we will be ending our different types of immunodiagnostics. సో ఫ్రెండ్స్, ఇందులో నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, హౌ ద మోడల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తాయి, అండ్ మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా వస్తాయి. సో వీరు మీకు పరిచయం చేశారని ఒక టాపిక్ ఉంది ఇమ్యూనోడయాగ్నోస్టిక్ అనేది. సో మీరు దాన్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ మైట్ గెట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్స్ are used to detect COVID-19 or the SARS-CoV-2. ఓకే, సో దీని గురించి ఇచ్చినప్పుడు మీకు ఆప్షన్ 1 ఏమి ఇస్తారండి? ఎలిసా. ఆప్షన్ 2 ఓకే, దీనిలో రేడియో ఇమ్యూనో అస్సే. ఆప్షన్ 3 మీకు ఇందులో RT-PCR. ఓకే, ఆప్షన్ 4 అగ్లూటినేషన్. ఓకే, మీకు ఆప్షన్స్ ఏమి ఇస్తారండి? ఆప్షన్ A వచ్చేసి 1 and 2, ఆప్షన్ B వచ్చేసి 1 and 3, ఆప్షన్ 4 వచ్చేసి 2 and 4,
ఆప్షన్ 5, ఆప్షన్ సి, ఆప్షన్ డి వచ్చేసి ఆల్ ద ఎబో. సో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. దెన్ మనకి ఇప్పటివరకు కోవిడ్ టైంలో ఆర్టీపీసీఆర్ అని వింటూనే వచ్చాము. వాట్ ఎగ్జాక్ట్లీ డస్ దిస్ ఆర్టీపీసీఆర్ మీన్? ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్. ఓకే, దీంట్లో ఏమవుతుందండి? రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్ అంటే మీ బాడీలో ఉన్నటువంటి శాంపుల్ సలైవాలో కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా మీ ముక్కులో నుంచి వచ్చిన మ్యూకస్ కానివ్వండి, ఇట్ కంటైన్స్ యువర్ డిఎన్ఏ. దిస్ డిఎన్ఏ శాంపుల్ని తీసుకొని దాన్ని పెంచుతామండి. వీ విల్ మల్టిప్లై దిస్ డిఎన్ఏ అండ్ అబ్జర్వ్ వెదర్ యువర్ బాడీ హ్యాస్ ద డిఎన్ఏలో యాంటీబాడీ యాంటీజెన్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నా అని చూడడం ద్వారా ఆ డిఎన్ఏలో మనకి కోవాక్సిన్కి లేదా కోవిడ్కి చెందినటువంటి ఒక డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఉందా లేదా అని టెస్ట్ చేసేందుకు ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ వాడతామని. కొంచెం టైం టేకింగ్ టెస్ట్ అనమాట, కానీ అక్యురసీ అనేది హెవీగా ఉంటుంది. ఎలిసా టెస్ట్ అనేది ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయి, కానీ అక్యురసీ అనేది అంత హెవీగా ఉండదు వెన్ కంపేర్డ్ టు ఆర్టీపీసీఆర్. సో హియర్ అవర్ ఆన్సర్ ఈస్ ఎలిసా ప్లస్ ఆర్టీపీసీఆర్, దట్ ఈస్ ఆప్షన్ 1 and 3 విచ్ ఈస్ ఇన్ ద ఆప్షన్ బిలో ఉందన్నమాట. సో బి వచ్చేసి మన కరెక్ట్ ఆన్సర్. సో ఇందులోనే మీకు డైరెక్ట్గా కూడా చెప్పొచ్చండి, మెయిన్స్ క్వశ్చన్ ఏమొస్తుందండి? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ or explain different types of immunodiagnostics. ఓకే, నేను ఇచ్చినటువంటి చిన్న అనమాట ఫ్రెండ్స్. ఈ టాపిక్ని హిడెన్లో పెట్టారు వాళ్ళు, అంటే కనిపిస్తుంది కానీ మీరు అంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేరు. కాబట్టి ఈ టాపిక్ గురించి మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ద నాలెడ్జ్ వాట్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ వీడియో ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ అండ్ దిస్ మోడల్ క్వశ్చన్స్ యూ షుడ్ ఫాలో యువర్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఇదే కాకుండా మీకు ఫర్మెంటేషన్ గురించి కూడా ఈ క్లాస్లో చెప్పాను. ఓకే, అందులో ఉన్న 2 మెథడ్స్ చాలండి. ఫర్మెంటేషన్కి ఇంకా ఎక్కువ మెథడ్స్ కూడా ఉన్నాయి, బికాజ్ మీకు అంత స్కోప్ అవసరం లేదు. మీకున్న లిమిటెడ్ టైంలో ఇంతకంటే ఎక్కువ చదవాల్సిన అవసరము లేదు. సో ఫ్రెండ్స్, we will end our class here. Thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.